ఆర్మూర్ పట్టణంలో మాకు 100 పడకల ఆసుపత్రి 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరినారు. 100% దాన్ని ఈ రోజే నేను శాంక్షన్ చేసే పోతాను. మీకు 100 పడకల ఆసుపత్రి ఆర్మూర్ పట్టణానికి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉండబడేటువంటి మిత్రులు, అడ్వకేట్ మిత్రులు, న్యాయవాదులు వాళ్ళు ఇక్కడ కోర్టు ఎలివేట్ కావాలి, మాకు సబ్జెక్ట్ కోర్టు రావాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. తప్పకుండా దీన్ని ప్రభుత్వ పరంగా పాజిటివ్గా తీసుకుంటాం. నేను వెళ్ళిన తర్వాత హైకోర్టు సీజే గారికి ప్రతిపాదన పంపిస్తాం. ఆ కోర్టు కూడా ఇక్కడ మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా న్యాయవాద మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నాను. వీటితో పాటు మనం మంచిగా బాగుపడాలి. ఈ పనులే కాదు, ఇతరత్ర అన్ని రంగాలలో బాగుపడాలి. ఆర్మూర్ ప్రాంతం రైతులకు ఇప్పుడు నేను అక్కడికే పోతున్నాను, అంకాపూర్ గ్రామానికి పోతున్నాను. ఎందుకంటే అద్భుతమైన రైతాంగం అక్కడ ఉంది. గ్రామ వికాస మండలి, గ్రామ అభివృద్ధి కమిటీ అనే పేరు మీద ఈ ప్రాంతమంతా రైతాంగం చాలా గొప్ప విజ్ఞతను ప్రదర్శిస్తూ ఉంది, మంచి పద్ధతుల్లో ముందుకు పోతా ఉంది. అందుకోసం ఆ ఊరికి నేను ఇప్పుడు ప్రత్యేకంగా నిజామాబాద్ పోయే ముందు అక్కడికే వెళ్తున్నాను. మీ అందరికీ గతంలో ఎన్నికల సందర్భంలో నేను ఏ హామీ అయితే మీకు ఇచ్చినో ఆ హామీ నిలబెట్టుకుంటూ రైతుల రుణాలు ఆల్రెడీ మాఫీ చేయడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే కొద్ది రోజులలో ఆ రుణాలన్నీ తిరిగి బ్యాంకులకు చెల్లించబడతాయి. మీ రుణాలు మాఫీ అయిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు పెడతా ఉన్నారు. దానికోసం క్యాబినెట్లో ఆల్రెడీ గవర్నమెంట్ తీర్మానం చేసి ఆర్థిక శాఖకు, వ్యవసాయ శాఖకు అప్పగించడం జరిగింది. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే యావత్తు తెలంగాణ రైతాంగానికి 39 లక్షల రైతు కుటుంబాలకు 19,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రుణమాఫీ ద్వారా 39,000 రైతు కుటుంబాలకు లాభం కూడా జరుగుతుంది. ఆ రకంగా ఇది త్వరలోనే ఇంప్లిమెంట్ అవుతుంది, అమలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో మీకు ఇచ్చిన మాట ప్రకారం ఆటో రిక్షాలకు పన్ను రద్దు చేస్తామని చెప్పినాం. దాన్ని ఆల్రెడీ రద్దు చేయడం జరిగిందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆటోలకు రవాణా పన్ను ఉండదు, రోడ్ ట్యాక్స్ ఉండదు, దాన్ని రద్దు చేసినామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రైతులు వాడుకునేటువంటి ట్రాక్టర్లు కానీ, ట్రాక్టర్ల ట్రాలీలకు కానీ దాని మీద ట్యాక్స్ మాఫీ చేస్తామని చెప్పినాం. అవి ఫ్రీగానే ఉంటాయి. వాటి మీద కూడా ట్యాక్స్ మాఫీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ని రకాల పెన్షన్లు నేను ఇక్కడ బాల్కొండలో, ఆర్మూర్లో కూడా ఎలక్షన్ల సభలో అనౌన్స్ చేసినాం. ఖచ్చితంగా వృద్ధులకు, ముసలివాన్లకు, వితంతువులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాం. మీకు దసరా నుంచి దీపావళి మధ్య కొత్త కార్డులు అందజేసి ఆ పెన్షన్లన్నీ మీకు అందజేయబడతాయని, 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీడీ కార్మికులకు 1000 రూపాయలు భృతి ఇస్తామని చెప్పినాం. వాళ్ళ సర్వే జరుగుతూ ఉంది. బీడీ కార్మికుల సంఖ్య తప్పకుండా సర్వే పూర్తి కాగానే వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు ఆ 1000 రూపాయల భృతి అందించడం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. దసరా నుంచి దీపావళి మధ్య ఆ స్కీమ్ కూడా ప్రారంభమవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బలహీన వర్గాల గృహ నిర్మాణం మీ అందరికీ తెలుసు. నేను మాట్లాడే మాటలు హైదరాబాద్ నుంచి మీరు టీవీలలో వింటున్నారు, పత్రికలలో వార్తలు చూస్తున్నారు. గత ప్రభుత్వాలు అవలంబించిన తప్పుడు విధానాల వల్ల అనేక వేల కోట్ల రూపాయలు దానిలో దుర్వినియోగం జరిగింది. పేదలు కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టి పైరవికారులు పెద్ద ఎత్తున ఒక్కొక్కడే 8 ఇండ్లు కట్టుకొని 10 ఇండ్లు కట్టుకొని కాలనీ మంజూరు చేసినామన్నారు. ఆడపోతే కాలనీ లేదు, బిల్లేమో లేపుకొని తినేసిండ్రు. కాబట్టి దాని మీద ఆ అక్రమార్కులు ఎవరైనా వదిలిపెట్టద్దని వాళ్ళని చెండాడాలని చెప్పి ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ అయిన తర్వాత పేదలకు ఏదైతే 2 బెడ్రూమ్లు, ఒక వంటగది, ఒక హాల్తోని 3 లక్షలతో కట్టిస్తామన్నామో ఇప్పుడు 3 లక్షలు కాదు, దాని ఖరీదు ఇంకా పెరిగింది, ఇంకో 50,000 పెరిగింది. సిమెంట్ ధరలు పెరగడం వల్ల 3.5 లక్షల ఖర్చుతోని ఆ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి నేను మీకు సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆర్మూరు నియోజకవర్గంలో మొట్టమొదటి కాలనీ ఆర్మూరు పట్టణంలో ఉండే పేదల కోసం డిజైన్ చేసి దాన్ని బ్రహ్మాండంగా నిర్మించి మీకు చూపిస్తాం. అద్భుతమైన కాలనీ కూడా అందిస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీంతో పాటు మీ అందరికీ కూడా తెలుసు, దళిత పిల్లలు, గిరిజనుల పిల్లలు
చాలామంది పెళ్లి సందర్భంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దళిత అమ్మాయిల యొక్క పెళ్లి కోసం, లంబాడా గిరిజనుల యొక్క పెళ్లి కోసం, ఆదివాసీ బిడ్డల యొక్క పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కాడి నుంచి ఏ ఊర్లో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో లంబాడి తలల యొక్క లంబాడి బిడ్డల ఆడబిడ్డల పెళ్లి జరిగినా, దళిత ఆడబిడ్డల పెళ్లి జరిగినా ప్రభుత్వం 50,000 రూపాయలు ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా అందిస్తుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని మనం ముందుకు పోతా ఉన్నాం. గ్రామీణ మంచినీటి సరఫరా ఈరోజు పట్టణంలో అయితే మనం ఇక్కడ చేసుకున్నాం. కానీ గ్రామీణ మంచినీటి సరఫరా విషయంలో నిన్ననే నేను కరీంనగర్లో ప్రకటించడం జరిగింది. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి మారుమూల పల్లెకు, ప్రతి లంబాడి తండాకు, ప్రతి 3 గుడిసెల పల్లెకు కూడా ఈ డ్రింకింగ్ వాటర్ అనేది తాగునీటి సరఫరా చేయదలుచుకుందని అనౌన్స్ చేయడం జరిగింది. 4 సంవత్సరాల లోపు తెలంగాణ రాష్ట్రంలో నల్లా కనెక్షన్ లేని ఇల్లు ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆ తాగునీటి పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాలి. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఆర్మూరు వేదిక నుంచి నేను 50 మంది తెలంగాణ ప్రజానీకానికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. చాలా తప్పుడు లెక్కల వల్ల ప్రభుత్వంలో వేల కోట్ల దుర్వినియోగం అవుతా ఉంది. కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, విచ్చలవిడి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. లబ్ధి పొందిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ లబ్ధి పొందుతూ ఉన్నారు. నిజమైన పేదలకు ఆ అవకాశాలు అందడం లేదు, సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదు. ఈ మధ్యలో తనకపోయే గద్దలు, పైరవికారులు, దుర్మార్గుల వల్లనే చాలా బాధ వస్తూ ఉంది. అందువల్ల వాస్తవమైన లెక్కలు ఒకసారి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక సమగ్ర సర్వే గతంలో భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా ఈ నెల 19వ తేదీన చేపట్టడం జరిగింది. ఆ రోజు మొత్తం ఆర్టీసీ బస్సులు బంద్ ఉంటాయి, ప్రైవేట్ బస్సులు బంద్ ఉంటాయి, స్కూల్ బస్సులు కూడా బంద్ ఉంటాయి, ప్రైవేట్ జీబులు కార్లు కూడా బంద్ ఉంటాయి. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే తప్ప మొత్తం వాహనాలన్నీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఎలక్షన్ టైంలో ఎట్లయితే అధికారులు గ్రామ గ్రామానికి వస్తారో ఆ విధంగా 19వ తేదీ నాడు మీ గ్రామాలకు అందరు అధికారులు కూడా వస్తూ ఉన్నారు. దయచేసి ఆ రోజు ఒకవేళ పెళ్లిళ్ళు పెట్టుకున్న రద్దు చేసుకొని మరో డేట్ పెట్టుకోండి. ఆ ఒక్కరోజు ఎటు ప్రయాణాలు పెట్టకండి. మీకు ఎట్లాగో బస్సులు రైలు కూడా నడవాయి. కాబట్టి అందరు ఇంటికాడనే ఉండి మీ పేర్లు రాయించుకొని ఆ వివరాలను రాయించుకుంటే భవిష్యత్తులో మీకే మంచి లాభం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 19వ తేదీ దయచేసి ప్రభుత్వానికి సహకరించి గ్రామాలలో ఉండి ఆ సర్వేను పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలి. అది మనకు తెలంగాణ రాష్ట్రానికి, సమాజానికి బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఉద్యమ సందర్భంలో ఏ కళలైతే మనం కన్నామో, ఏ ఆశలైతే మనం పెట్టుకున్నామో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది. దళితులకు 3 ఎకరాల భూమి కొనిస్తామన్నాం, ఖచ్చితంగా అమలు చేస్తాం. 15 ఆగస్టు నాడు ఎంతమందికి అయితే అంతమందికి ఆ పథకాన్ని ప్రారంభిస్తాం. జిల్లాలో 100 మందికి వచ్చినా, 50 మందికి వచ్చినా, 200 మందికి వచ్చినా, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక 4-5 వేల మందికి వచ్చినా కూడా ఆ పథకాన్ని 15th నాడే లాంచ్ చేస్తాం. ఈరోజు వస్తువు హైదరాబాద్ నుంచి వచ్చే ముందు ఆ ఫైల్ మీదనే నేను సంతకం చేసి రావడం జరిగింది. కలెక్టర్ల గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసి రావడం జరిగింది. దళితులకు ఖచ్చితంగా 3 ఎకరాల భూమి సమకూరుస్తాం. మొత్తమే భూమి లేని వాళ్ళు ఉంటే 3 ఎకరాలు కొనిస్తాం. దానికి బోర్వెల్ కూడా ప్రభుత్వమే వేయిస్తుంది, కరెంటు లైన్ ఛార్జ్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది, కరెంటు మోటార్ కూడా ప్రభుత్వమే కొనిస్తుంది. అదేవిధంగా 1 సంవత్సరానికి అవసరమయ్యే పెట్టుబడి కూడా ప్రభుత్వమే సమకూరుస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వేరే వాళ్ళకి ఎవరికన్నా 2 ఎకరాలు ఉంటే ప్రభుత్వం ఇంకొక ఎకరం కొనిస్తుంది, 1 ఎకరం ఉంటే ప్రభుత్వం 2 ఎకరాలు కొనిస్తుంది. 3 ఎకరాలు ఒక ఎకనామిక్ యూనిట్ కాబట్టి మంచి పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దళిత ప్రజలు చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా పైకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకున్నది. కాబట్టి ఈ పథకాన్ని కూడా డెఫినెట్గా అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తూ, First of all, I would like to thank CM sir and KTR sir. I think ये first time है जब I've spoken to CM इतनी देर तक exports के बारे में. So I think